సూత్రప్రాయంగా వెంటనే చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసులు మాట్లాడడం సభ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలంటే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి